హాయ్ ఫ్రెండ్స్. ప్రభాస్ మరియు సందీప్ వంగ 'స్పిరిట్'లో హీరోయిన్‌ని ఫిక్స్ చేశారు. అయితే ఎంతగా హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'సలార్' 700 కోట్లకు పైగా వసూలు సాధించి తనను తొక్కేయాలనుకుంటున్న బాలీవుడ్ మాఫియాకు గట్టి సాగిచ్చింది. ఇప్పుడు రాజాసాబ్‌తో పాటు కల్కి చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా మే 9న విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా వైజయంతి మూవీస్ దీన్ని విడుదల చేయబోతుంది. ఈ 2 సినిమాల తర్వాత ప్రభాస్ చేయబోయే చిత్రాలు 2 లైన్‌లో ఉన్నాయి. ఒకటి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్' కాగా మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 2' ఒకటి. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్‌ను అద్భుతంగా చూపించి ప్రశంసలు కొట్టేసిన సందీప్ 'స్పిరిట్'లో డార్లింగ్‌ని ఎలా చూపిస్తాడా అనే ఉత్కంఠ సినీ ప్రియుల్లో నెలకొంది. ఇందులో హీరోయిన్‌గా యానిమల్‌లో నటించిన రష్మికను తీసుకోవాలనుకున్నారు. అయితే మరోసారి తన కాంబినేషన్ పునరావృతం చేయడం కన్నా ఆలియా భట్‌ని తీసుకోవాలనే యోచనలో సందీప్ ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపుగా ఈ ఇద్దరు హీరోయిన్‌లో ఒకరు ఖరారు అవుతారని సమాచారం. యానిమల్ పార్ట్ 2గా తీయబోతున్న యానిమల్ పార్క్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. సందీప్ టీం ప్రస్తుతం ఈ పనిలో బిజీగా ఉంది. ప్రభాస్ డేట్లు కేటాయించిన దాన్ని బట్టి 'స్పిరిట్' ఎప్పుడు మొదలు పెట్టాలనే విషయం ఆధారపడి ఉంటుంది. డార్లింగ్ ప్రస్తుతం మారుతి దర్శకంలో లో బడ్జెట్ మూవీగా రాజసాబ్ చేస్తున్నారు. హై బడ్జెట్లో నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి చేస్తున్నారు. ఈ 2 సినిమాలు ఖచ్చితంగా విజయం సాధిస్తాయనే ధీమాలో డార్లింగ్ అబ్బాయిలు ఉన్నారు. అలాగే 'సలార్ 2తో 1000 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంటామని ధీమాగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.